హలో గాయ్స్, ఏరా రే ఏరా రే రే వినపడుతుంది చెప్పరా బాబు. మా ఫ్రెండ్ గాడు 6:50 సినిమా అయితే 10 నిమిషాల ముందు ఫోన్ చేసి ఖాళీ అన్న సినిమాకి వెళ్దాం అన్నాడు. అంటే అది ఇంకా మనకు తెలిసిందాక సినిమా అంటే అసలాగం. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అసలు సినిమా ఎక్కడ ఆడుతుందో కూడా తెలియదు. ఇంకా మాల్ దగ్గరకు వచ్చిన తర్వాత చూసాము, మాల్లో ఆడుతుందా లేదో అని. చూస్తే అక్కడ ఆడుతుంది. దేవుడున్నారా? ఇంకా వెంటనే ఫాస్ట్గా వెళ్ళి పార్కింగ్లో పార్క్ చేసాం, ఎందుకంటే సినిమా టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తెలిసిందే కదా మనం ఎప్పుడు లేటే. మండుతున్నట్టుంది. ఇంకో ట్విస్ట్ ఏంది, మళ్ళీ టికెట్స్ తీసుకోవాలి కౌంటర్లో. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇంకా అలాగా సినిమాలోకి ఎంటర్ అయిపోయాం. గుడ్ లక్. ఇంకా సినిమా అప్పుడే టైటిల్స్ పడ్డాయి. దేవుడున్నారా? ఇంకా సినిమా చూసాం మామ. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు మా, బాగుంది. ఇంటర్వెల్ సీన్ చాలా బాగా పెట్టాడు. సెకండ్ హాఫే మొత్తం సినిమా ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్లో బయటకు వచ్చాక అటు ఇటు దిక్కు తిరగకూడదు, స్ట్రైట్గా వచ్చేయాలి. ఏంటి స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ మనకు ఫ్రీగా వాటర్ ఇస్తారు. అలా నేను మా ఫ్రెండ్ కలిసేసి ఒక 4 గ్లాసులు తాగేసాం మా ఓసీగా. ఈ థియేటర్ ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి మామ, చూద్దాం. అలా సినిమా అయితే అయిపోయింది. సినిమా అయితే సెకండ్ హాఫ్ సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలు వేరే లెవెల్ సినిమా. ఇంకా అలా మాలంతా కొంచెంసేపు తిరిగేసి అక్కడ ఉన్న అందాలన్నీ చూసుకొని, ఏమిటండి మీరు మాట్లాడేది? అదే మా లైట్లు, బట్టలు, అవి ఆ కలరింగ్స్. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? సినిమా అయితే చాలా బాగుంది మామ. అందరు యాక్టింగ్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా శివాజీ గారు అయితే ప్రాణం పెట్టి చేశారు యాక్టింగ్. సూపర్ మూవీ. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో.